తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ టీ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు టీఆర్ఎస్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ సర్కార్ తప్పుడు లెక్కలతో ప్రజల్ని నాయకుల్ని మోసం చేస్తోందన్నారు. 15,000 కోట్లు పెంచేసింది కదా, అదే కాంట్రాక్టర్లకి ఆ ఎన్హాన్స్ రేట్ మీద వాళ్ళకే అప్పగించడం. 15,000 సరే, ముందే ఆ టెండర్లో ఒక బోగస్, దాని మీద వాళ్ళకే మరో 15,000 కోట్లు అప్పగించిన విషయం మీ అందరికీ ఈరోజు సవినయంగానే మనం చేస్తున్నాను. నెక్స్ట్, అదేవిధంగా ఈ అంకెలు చూడండి. శాసనసభలో గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు, మీడియా మిత్రులు చాలా మంది ఉన్నారు అక్కడ, ఇరిగేషన్ మీద డిస్కషన్ జరుగుతుంటే మేము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం, మిషన్ కాకతీయలో మైనర్ ఇరిగేషన్ లో 2,000 కోట్ల 20-25-30% తక్కువకు వచ్చినాయి. మా ప్రభుత్వం 600 కోట్లు సేవ్ చేసిందని చెప్పింది. అది ఏం వర్క్స్ అమ్మా? అది మైనర్ ఇరిగేషన్ వర్క్స్, ఇది మేజర్ ఇరిగేషన్ వర్క్స్. అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు సైజుల వర్క్లు ఇవి. మీకు ఆ వర్కులేమో -20% పోతాయి, -25% పోతాయి. ఈ వర్కులలో చూడండి, నేనంటే ఉదాహరణకి తీసుకుంటాను మీ ముందు, ఇంకా చాలా ఉంది కాబట్టి మ్యాటరు. 1,300 కోట్లు, 800 కోట్లు, ఆ లాస్ట్ ఏమో 2,000 కోట్లు. ఒకటే కంపెనీ వర్క్ చేసింది. మరి అక్కడనేమో మైనర్ ఇరిగేషన్ లోనేమో ఆ చిన్న 50 లక్షలకేమో టెండర్. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులను కట్టామన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్. కానీ ప్రభుత్వం వీటిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. తాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం బోగస్ లెక్కలను చూపిందన్నారు ఆయన. ఈ కెనాల్ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక ఆయకట్టును కాపాడుకోవటం కోసం దాదాపు 93 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయడం కోసం అని చెప్పని 2004 నుండి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక జలయజ్ఞంలో భాగంగా నిర్మించినటువంటి ఒక ప్రాజెక్టులు. ఒకటి గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తర్వాత ఇంకొకటేమో అలీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ రకంగా నిజాం సాగర్ను కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం, నిజాం సాగర్ కింద ఉన్నటువంటి ఒక రైతాంగాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇకపోతే ముఖ్యమంత్రి గారికి నోరెట్లా వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత పాలకులు ఏమీ చేయలేదు, కేవలం 19 లక్షల ఎకరాలు మాత్రమే ఆయకట్టుందని మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి మూతోడు జవాబుగా మేము ఈరోజు ఒక విషయాన్ని వారి ముందు ఉంచబోతా ఉన్నాం. నాగార్జున సాగర్ డ్యామ్, ఇది జవహర్లాల్ నెహ్రూ గారు 1955 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేయటమైంది. ఆయనకున్నటువంటి ఒక తపనంతా కూడా భారతదేశం అంటే దేవాలయాలకు పేరెన్నికగలిగింది. కానీ ఆధునిక దేవాలయాలంటే రైతును ఆదుకునేటువంటి ఒక భారీ ప్రాజెక్టులు అనేటువంటి ఒక నమ్మకంతో ఆధునిక దేవాలయాలంటే అనేక భారీ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేయటమైంది. దానిలో భాగంగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మాణం చేయటమైంది. ఇక్కడ కేవలం సాగునీటి కోసమే కాకుండా ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉండాలనే ఉద్దేశంతో 810 మెగావాట్స్ విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దీన్ని నిర్మించడమైంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా అసెంబ్లీలో ప్రస్తావన చేయకపోవడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్, ఇక రెండో ప్రాజెక్ట్ అయితే మనందరికీ తెలుసు, మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి వాళ్ళ యొక్క పాదాల దగ్గర మరో అతిపెద్ద ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జవహర్లాల్ నెహ్రూ గారు జూలై 24వ తారీఖు నాడు శంకుస్థాపన చేయటమైంది. ఇది 512 మీటర్ల పొడవైనటువంటి ఒక బ్యారేజు. దీని ఎత్తు వచ్చేసి 145 మీటర్స్. ఇక్కడ కూడా 16